నేనేదో ఈ మాట ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు. ప్రజలు చూసి చెప్తున్నా, మీ కాన్ఫిడెన్స్ చూసి చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే మాట, జగన్ దిగిపోవాలి, రాష్ట్రం బాగుపడాలి. నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను. ఇలాంటి ఉత్సాహం ఉండే ఎన్నిక 1994లో చూశా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీనే గెలిచాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, నేను మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇది 6వ మీటింగ్. మీటింగ్ బై మీటింగ్ చూస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. ఈరోజు ఒక్క విషయమే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిని నిలువున ముంచే మోసకారి. దీనికి ఉదాహరణ ఈ రాయలసీమ. ఎన్నికల ముందు మీకు మాటలు చెప్పాడు, విశ్వాసం కలిగించాడు. ఆయన నమ్మి నమ్మకంతో 52 సీట్లు అసెంబ్లీలుంటే 49 సీట్లు ఇక్కడ గెలిపించారు. గెలిపించారా లేదా? అతను చేసిన పని నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిలాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐస్ మారిగా కదిగిపోయారు. మంచి మనసున్న మీరందరూ. ఇప్పుడేం చేశాడు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా? నేను రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డ మీదనే పుట్టా. నేను సవాలు విసురుతున్నా, ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా అని నేను అడుగుతున్నా. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తున్న నమ్మకం ఉందా మీకు? రాయలసీమలో 102 ప్రాజెక్టులుంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో. అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి 12,000 కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను. ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ముష్టి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను ఒక అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాను. ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు, ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, రాయలసీమ కరువు సీమ. ప్రజానీకం కష్టపడతారు, భూములున్నాయి, నీళ్లు లేకపోతే ఏ పని కాదు. అనంతపురం జిల్లా కరువులో నెంబర్ 1 ఇది. వలసలు ఎక్కువ పోతారు. ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని హంద్రి నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు, ఓపెన్ గా తీసుకెళ్లాలి, కాలువలు తీసుకెళ్లాలి. రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.